తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామమని ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. మేమందరం కష్టపడి పనిచేస్తాము, కానీ సమాజం అయితే ఇవాళ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో ఆదాయం లేదు, ఉద్యోగాలు కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు. ఏదైతే ఒక మంచి సమాజం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారో, ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో పనిచేస్తున్నా కానీ టైం పడుతుంది. మీ అందరు చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. మేము కష్టపడి పనిచేస్తాం కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము చేయాలి. పార్టీ మీద నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు మీ మెసేజ్ని 10 మందికి ఇస్తాను. వాళ్ళందరూ అన్నగారు అమ్మాని ఇక్కడ ఉన్నారంటే మీ అందరు క్వాలిటీ క్యారెక్టర్ అంటే ఉంటుంది నేను ఊహించగలుగుతాను. ఎందుకంటే ఎక్కువ మందిని ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళే ఇంకా ఎనర్జెటిక్గా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఈ కాలంలో పెరిగిన పిల్లలందరూ ఏంటంటే ఫోన్కి పరిమితం అయిపోతున్నారు. బీజేపీపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు దెబ్బకొట్టడానికి బీజేపీ నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రష్యా చమురు దిగుమతిలో ఏ కంపెనీలకు కట్టబెడుతున్నారని, దానిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గత 11 ఏళ్లలో 14 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరికి రుణమాఫీ చేశారో బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 10,000, 20,000కు మెలిసలేదు. ఆమెకు 11 విగ్గులున్నాయని నీకెట్ట తెలుసా బంగారు? మేము 20 ఉండకూడదా, 2 ఉండకూడదా? ఎందుకు ఇది? 11 విగ్గులు, 55 లక్షల రూపాయలు. ఏంటి విమర్శ? శ్రీలక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి, వ్యక్తిగత విమర్శలు. దాన్ని నేను ఖండిస్తున్నా. వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీలక్ష్మి పైన చేసిన, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు విగ్గులే. స్త్రీ శక్తి పథకం మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మహిళల ఆశీర్వాదంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్త్రీ శక్తి అంటే ఏమిటో నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పథకం అమలు సందర్భంగా డోన్ పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పెన్షన్లు తొలగించారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన అందరికీ తిరిగి పెన్షన్లు వచ్చేలాగా చూస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆ రోజు నేను మహిళలని అందరినీ కూడా ఆర్థికంగా నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పినాను. ఈ రోజు తీసుకొచ్చినా లేదా? ఏ పథకమైనా కూడా మనకి ఇచ్చాడు, కానీ ఒక్క వ్యవసాయ పని మనం చేయలేం కాబట్టి అది ఒక్కటే వాళ్ళకి ఇచ్చినాడు. మనం ఇంత బలవంతులం అనేది ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. వీళ్ళందరూ ఎవరన్నా మనకి, వీళ్ళందరూ ఎవరు ఏ కాదు, మనం వాళ్ళు మనల్ని అడిగి అన్నం పెట్టించుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాద వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం చేసే పనులన్నీ కూడా మనం చేయాలని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, పిల్లల డబ్బులు కానివ్వండి, రెగ్యులర్ గా కార్యక్రమంతో వచ్చాం. మనం సూపర్ సిక్స్ పథకాన్ని కూడా సక్సెస్ చేశాం. ఇంకా ఒకరికి మిగిలింది 18 పిల్లలు మాత్రం భయంతో ఇవ్వాలి, అయిపోతున్నాం. అలాగే నిన్న మొన్న ఫిజికల్ హ్యాండ్ వాళ్ళకు కూడా తప్పకుండా మళ్ళీ పిచ్చిలు చేయబోతున్నాం. ఎవరు భయపడ అవసరం లేదు. ఫిజికల్ దిగాంగా కూడా తప్పకుండా మళ్ళీ పిచ్చిలు చేయబోతామని మీకు చేసుకుంటున్నా. ఎవరు తీసుకోవాలంటే తప్పకుండా అన్ని కార్యక్రమం చేస్తాం. పిచ్చి చేయబోతున్నాం. పౌరులు కానీ పట్టణాలు కానీ ఇన్ని చేయబోతున్నాం. ఒక్కొక్కరి పల్లెటూరులో పూర్తి శక్తిస్తున్నాం, టౌన్లో కూడా శక్తిస్తున్నాం, అటువంటి పంపిస్తున్నాం. అలాగే రకరకాల కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఇంటిని కూడా అయిపోతున్నాం. 2 ఏళ్ళు కూడా ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి కూడా వస్తుంది, కొత్త రోడ్లు వస్తాయి. అలాగే కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఏదో సహకారం కావాలి. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం పాటిస్తే మాట తప్పని ప్రభుత్వం.
మహిళల రక్షణ అందరి బాధ్యత అని అన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపట్టి శైలజ. ప్రభుత్వం పోలీస్ శాఖ మహిళల భద్రత విషయంలో కృషి చేస్తున్నా అక్కడక్కడ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకొని మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కాకినాడలో మహిళల భద్రత, సంక్షేమం, హక్కులపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్, పోలీస్, మహిళా శక్తి టీం తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించగా మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపట్టి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత లేకపోతే పోలీస్ బాధ్యత అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని వనరులు సమకూర్చినా, లేకపోతే ఎన్ని సిస్టమ్స్ తీసుకొచ్చినా, లేకపోతే పోలీస్ విభాగం తరపు నుంచి శక్తి యాప్ కానివ్వండి, శక్తి టీమ్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద ఇంకా అక్కడక్కడ కూడా లైంగిక వేధింపులు, దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అవగాహన లోపం, అంటే అప్పటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, పీడీస్, సిడిపిఓస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ లో కూడా కిషోర్ వికాసం పేరుతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పాక్సో, పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వేధింపులు, దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది తీరంలో మునిగిన పంట పొలాలను, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు రాలేదని, ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గ రైతులు 3 పంటలు పండించే అవకాశం ఉందని, కేసీఆర్కు పేరు వస్తుందని ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించాడు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నీళ్లు, కరెంటు, యూరియా కొరత లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాడన్నారు. శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడు తప్ప చేసిందేమీ లేదన్నాడు. సన్నాసి ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నాడు అంటే అది మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ అనే చెప్తున్నా. ఈ బ్యారేజీలు వృధా, ఈ బ్యారేజీల వల్లనే పొలాలకు నీళ్ళు వస్తున్నాయని మాట్లాడే సన్నాసులు వాళ్ళ జవాబు చెప్పాలి. బ్యారేజ్ ఒక్క గేటు కూడా దించకుండా కూడా ఇవాళ ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి. ఎగ్లాస్పూర్ వరకు కూడా మునిగిపోయినాయి. బన్న చెరువు కింద అన్ని పొలాలు కూడా మునిగిపోయినాయి. ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి రాకుండా ఇవాళ మమ్మల్ని ఏడిపియడానికి కారణం దీంట్లో నీకు కమిషన్లు రాలేదనే కుట్ర తప్ప, ఆ రోజు ఎల్లంపల్లి కట్టినప్పుడు నీకు కమిషన్లు వచ్చినాయి. ఇది కట్టినప్పుడు పారదర్శకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బ్యారేజీలు నిర్మించబడ్డాయి కనుక ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలో. నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని సిఐ సంజయ్, తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలం బోరింగూడ గ్రామంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి సుమారు 150 ఇళ్లను సోదాలు చేశారన్నారు. ఇందులో సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గోయగా మరియు బోరింగూడ గ్రామాలను ఎంచుకోవడం జరిగింది. ఇందులో మా సిఐ రెబ్బన సార్ మరియు దాదాపు 40 మంది సిబ్బందితో మేము ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇల్లును మేము సెర్చ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ అనుమతి తీసుకొని, అంటే ఏదైనా ఇప్పుడు ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇల్లును సెర్చ్ చేస్తే ఒక ఇంటి వాళ్ళు పక్కింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలీదు. ఏం జరుగుతుందనే విషయం తెలియకుండా వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు సెర్చ్ చేయలేరు. ఓన్లీ పోలీస్ కెన్ ఎంటర్ ఇంటూ ఎవ్రీ హౌస్. పోలీస్ మాత్రమే చేయగలరు. కాబట్టి ఇట్లా చేసిన తర్వాత విలేజ్లందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఏమని, మా ఊర్లో ఏం లేదు, పక్క ఇంట్లో కూడా ఏం ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు అని చెప్పి వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఈ విలేజ్ బాగుందని చెప్పి ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఇది చేస్తే అందరికీ మంచిదని మేము అనుకుంటున్నాము. మరియు అదేవిధంగా ఇందులో ఈరోజు చేసిన ప్రోగ్రాంలో భాగంగా అందరికీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మెయిన్గా సైబర్ అవేర్నెస్ కానీ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ యాక్టివిటీస్లో మెయిన్గా గంజాయిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. గంజాయి పెంచడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, తాగడం కానీ నేరం అని చెప్పాము. అయితే ఈ గంజాయి అనేది మన దేశ
అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ నంగినేని భవానీ కంటతడి పెట్టుకున్నారు. తాగునీటి పంప్ హౌస్లో మోటార్ చోరీలో నిర్లక్ష్యంపై కౌన్సిల్ సభ్యులు అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చైర్మన్గా మాటలు పడాల్సి వస్తుందని చైర్పర్సన్ నంగినేని భవానీ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. గుంతకల్ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ పంప్ హౌస్లో లక్షల విలువైన మోటార్ చోరీ జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చోరీ జరిగిందని ఆరోపించారు. ఇద్దరు స్టాఫ్ సస్పెండ్ చేశాము. తర్వాత వచ్చి యాక్చువల్లీ నిధి పోర్టు కొద్ది ప్రాబ్లం ఉంది సార్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపాలిటీలోని పెండింగ్ వర్కులకు టెండర్లు పిలవకపోవడంపై నిరసనగా సాధారణ సమావేశాన్ని బహిష్కరించారు వైసీపీ కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశం ప్రారంభానికి ముందే నిరసన తెలుపుతూ వైసీపీ కౌన్సిలర్లు బయటకు వచ్చేశారు. మున్సిపల్ కమిషనర్ గత 6 నెలల నుండి కౌన్సిల్ ఆమోదం తెలిపిన 70 వర్కులకు టెండర్లు పిలవకపోవడంను నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు కౌన్సిలర్లు. వచ్చే సంవత్సరం అయిన 75 వర్కులు కూడా ఒక వర్కు కూడా కేకని కమిషనర్ ఏకైక కమిషనర్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ ప్రజల శాశ్వత దాహార్తిని తీర్చడం కోసం ఏర్పాటు చేసిన జేఎల్ఆర్ బోరును నటుడు హైపరాది చేతుల మీదుగా ప్రారంభించారు. ఎప్పటి నుంచో గ్రామ ప్రజలు మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కల్లెపల్లి రాజేష్ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఈ బోరును వేయించడం జరిగింది. ఈ బోరుతో గ్రామంలోని ప్రజలకు త్రాగునీరు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు. నటుడు హైపరాది జబర్దస్త్ టీం వచ్చి ఈ బోరును ప్రారంభించి గ్రామ ప్రజలతో కాసేపు ముచ్చటించారు. కల్లెపల్లి రాజేష్ చేసే సేవా కార్యక్రమాలను హైపరాది అభినందించారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బేసిక్గా ఎక్కడైనా సరే ఒక ప్రోగ్రామింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, దానికి సొల్యూషన్ ఒక సాఫ్ట్వేర్ ఉంటాడు. అలాగే ఒక హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఒక డాక్టర్ ఉంటాడు. అలాగే ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్గా ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈ కాట్రావులపల్లిలో ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే సొల్యూషన్, ఆయన పేరే మన రాజేష్ కల్లేపల్లి గారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఊర్లో ఎవరైనా పేరు తెచ్చుకుంటారు, కానీ ఊరికి పేరు తెచ్చే వాళ్ళు ఎవరో ఒక్కరే ఉంటారు. అలాంటి ఈ ఊరికి పేరు తెస్తున్న వ్యక్తి మన రాజేష్ కల్లేపల్లి గారు. అంటే ప్రతి ఊరు నుంచి కూడా విదేశాలకు చాలా మంది వెళ్తుంటారు, కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఊరిని మర్చిపోకుండా ఎవరైతే ఆ ఊరిని కాపాడుకుంటా ఊరిలో మంచి పనులు చేసుకుంటూ వస్తారే వాళ్ళే నిజమైన గొప్ప వ్యక్తులు అనమాట. ఆ విధంగా ఈ ఊరు నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అమెరికాలో పేరు తేవడమే కాకుండా ఈ కాట్రావులపల్లి అనేది ఈ రోజు హైదరాబాద్ నుంచి అమెరికా వరకు ప్రతి నెల్లూరు జిల్లా గూడూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు దొంగ దిగిపో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారని అన్నారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మహదేవ్పూర్లో సుమారు 1,00,000 ఓట్లు దొంగ ఓట్లుగా గుర్తించారని తెలిపారు. బీహార్లో పాదయాత్ర చేస్తూ ఎన్నికల కమిటీ వైఫల్యాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు మద్దతుగా ఓటు దొంగ గద్దె దిగిపో అనేటువంటి కార్యక్రమాన్ని
గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో ఇవాళ మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నటువంటి సందర్భం. దొంగ ఓట్లు చేర్చుకొని నంద్యాల జిల్లా నందికొట్కూరులో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆఫీస్ నుంచి పటేల్ సెంటర్ వరకు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బద్వేలును రాజంపేట జిల్లా నుంచి తొలగించాలని, వీరబ్రహ్మం గారి జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. బద్వేలును రాజంపేట జిల్లాలో కలిపితే బద్వేల్ ప్రాంతవాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రాజంపేట జిల్లా నుంచి తొలగించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడపకు బద్వేల్ తాలూకాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినావ సంబంధం ఉంది. ఎందుకంటే అట్లా బంధుత్వ పరంగా కావచ్చు, వైద్యరీత్యా ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అలాంటి అవినావ సంబంధాలున్న తాలూకాన్ని తీసుకుపోయి రాజంపేటలో కలపాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రెవెన్యూ పరంగా ఒకసారి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాకు కొన్ని నియోజకవర్గాలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలోకి బద్వేల్ని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజల్ బలంగా ఉంది. ఈ ప్రపోజల్ను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ అన్నమయ్య జిల్లాలో ప్రజలు కూడా వాళ్ళు జిల్లా కేంద్రం రాయచోట్లో ఉండాలన్నా, రాజంపేటలో ఉండాలన్నా అనే మీమాంస వల్ల రైల్వే కోడూరు ప్రజలు మాకు అన్నమయ్య జిల్లా వద్దు, మమ్మల్ని వచ్చేసి బాలాజీ జిల్లాలో ఉంచండి అని వాళ్ళు కోరడం జరుగుతూ ఉంది. అందువల్ల అన్నమయ్య జిల్లాను కొనసాగించాల్సిన ఆవశ్యకత కానీ దాని అవసరం కానీ ఏమాత్రం లేదు. అది గతంలో కడప జిల్లాలో భాగమైనది కాబట్టి రాజంపేటను, రాయచోటిని రెంటిని కూడా కడప. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. 4 మండలాల ఆటో డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మారిందని వాపోయారు. అయినప్పటికీ తామందరూ పథకాన్ని స్వాగతిస్తామని, కాకపోతే ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు నెలవారీ జీవన భృతిని కల్పించాలని, వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఆయన ఎన్నికల్లో ఇచ్చిన వాహన మిత్ర 15,000 రూపాయలు జీవో నెంబర్లు సవరించాలని చెప్పి ఈ రోజు 4 మండలాల డ్రైవర్ల తరపున, ముఖ్యంగా రణస్థలం ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైవర్ల తరపున మనం గౌరవ పెద్దలు ఎంఆర్ఓ గారు వచ్చారు, క్షమించాలి ఆయన్ని పెట్టి మనం మాట్లాడినందుకు అందుకు అందజేస్తున్నాం. మిత్రులారా, ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి మన డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు 1-2 విషయాలు ఆయన నోటితో చెప్పాలని మనం కోరుతా ఉన్నాం. ఆదాయం కోల్పోయి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. సింగన్మాల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా పత్తి పంట నీట మునిగింది.
సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్తో చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో 200 ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజీ నిండుకుండలా మారి బ్యాక్ వాటర్తో పంట పొలాల్లోకి ప్రధాన రహదారిపైకి నీరు అధికంగా చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీట మునిగిన పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారాన్ని అందించాలని వేడుకుంటున్నారు. చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎగువన కురిసిన వర్షానికి వాటర్ రావడం జరిగింది. నర్తకపేట మరియు సరస్వతి బ్యారేజ్కి వెళ్ళే వాహనదారులు సుందర్శాల మీదుగా రావాలని కోరడం జరుగుతుంది. సుందర్శాల గ్రామం. ఆ విద్యార్థులు పుస్తకాలతో నిత్యం కుస్తీ పడ్డారు. చదువు తప్ప మరే ప్రపంచం తెలియని వీరికి అన్నదాతల కష్టాన్ని ప్రత్యక్షంగా చూపాలని ఉపాధ్యాయులు భావించారు. మనం తీసుకునే ఆహారాన్ని ఎలా పండిస్తారో చూపే ఉద్దేశంతో విద్యార్థులను పొలం బాట పట్టించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బనగానపల్లి పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాలకు చెందిన 6-7 తరగతి విద్యార్థులు ఇల్లూరు కొత్తపేట శివారులోని పొలాలను పరిశీలించారు. రైతులు పొలాన్ని ఎలా దున్నిస్తారు, నాట్లు వేసే విధానాన్ని వివరించి వారితో ఆ పనులు చేయించారు. విద్యార్థులు ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాబీరా, వ్యాయామ ఉపాధ్యాయుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు అన్నం విలువ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, విద్యార్థులకు రైతు కష్టం ఎలా ఉంటుందో తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. Management and the teachers have taken the students of classes 5th to 10th to agricultural field and farm to gain the practical knowledge how the farmers are cultivating the crops and grains. They can gain the practical knowledge and apply it in their ప్రాక్టికల్ లైఫ్, ఒరిజినల్ లైఫ్. నిన్నటి జరిగిన కార్యక్రమంలో అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే ఇప్పుడు వరి పంట ఎలా పండిస్తున్నారు అనే అవగాహన సదస్సు పైన నేను మా పిల్లలని 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ప్రిన్సిపల్ మేడం సహకారంతో, మా టీచర్ల సహకారంతో అందరినీ నేను ఫీల్డ్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు తీసుకెళ్ళడం జరిగిందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ భోజనం చేసే టైం. అక్రమాస్తుల కేసులో కిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మంలోని ఇళ్లతో పాటు కాజీపేట చైతన్యపురిలోని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు సుమారు కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో వినాయకుల సందడి నెలకొంది. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి గణనాథులు. చిలుకలూరిపేటలో 10 లక్షల రూపాయలతో 50 లక్షల అమెరికన్ డైమండ్స్తో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. చిలుకలూరిపేటలోని షరాఫ్ బజార్ అండ్ గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 30వ వార్షికోత్సవంలో భాగంగా 15 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. షరాఫ్ బజార్లో గణేష్ ఉత్సవ కమిటీ మరియు షరాఫ్ బజార్ వర్తక సంఘం మరియు స్వర్ణకార సంఘం మిత్రులందరి సహకారంతో ఈ సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కార్యక్రమం చేస్తున్నామండి. ఈ వినాయక చవితి కార్యక్రమం మేము స్టార్ట్ చేసి 30వ వార్షికోత్సవం. గత 30 సంవత్సరాల నుంచి కూడా చిలకలూరుపేటలోనే కాదు, ఎక్కడా లేని విధంగా, మన స్టేట్లో ఎక్కడా లేని విధంగా కూడా చిలకలూరుపేట స్థానిక దేవిశెట్టి వారి వీధిలో క్రేజీగా 20వ వార్షికోత్సవ సంబరాలు జరుగుతూ ఉన్నాయండి. మేము 20వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది 12 అడుగుల మట్టి గణపతి అండి. హైదరాబాద్లోని కలకత్తా కళాకారులు. నిర్మల్ జిల్లా భైంసాలో వర్షం జోరుగా కురుస్తుంది. కురిసిన వర్షానికి భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి గంటకు పెరుగుతుంది. ప్రాజెక్టులోకి 30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా 5 గేట్లను ఎత్తివేసి 37,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సుద్దవాగు బైపాస్ రోడ్డు వంతెన పూర్తిగా నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భైంసా పట్టణంతో పాటు కుబీర్, తానూర్, కుంటాల, బాసర మండలాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుముల మండలం అనుముల గ్రామంలో ఎస్సీ కాలనీలోని గణేష్ మండపం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో దన్నెం మణికంఠ అనే బాలుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబు